ఓకే. తెలంగాణలో 12 సీట్లని మీరంటున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్‌కు ఒక్క సీట్ కూడా రాదంటున్నారు. 12 సీట్లని మీరు అంటున్నారు, 14 అని మేము అన్నాము. బట్ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకే వదిలేస్తూ ఉన్నాం. మొన్న కూడా అట్లనే మూడోసారి ముచ్చటగా అధికారంలోకి వస్తామన్నారు. ఏం జరిగిందో చూసినాము. తర్వాత 100 అన్నారు. ఏం జరిగిందో కూడా చూసినాం. 39కి పరిమితమైనరు. వాళ్ళు ఇట్లాంటి కామెంట్స్ చేసే బదులు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు చాలా మంచి సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇస్తూ ప్రజల పక్షాన నిలిచి వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే వాటి మీద పోరాటం చేస్తే చాలా బాగుంటుంది. మేము వాళ్ళకి సలహా ఇస్తూ ఉన్నాం. ఓకే. మీరు ఇప్పుడు ఓయోలో కరెంటు కోతలు ఉన్నాయి, యూనివర్సిటీ ఖాళీ చేయాలి అని అంటున్నారు. నిజమేనా? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎప్పుడైనా సరే ఉద్యమాల గడ్డ అండ్ మళ్ళీ చదువుకు మేము పెద్దపీట ఇస్తామని చెప్తూ అక్కడున్న పేద విద్యార్థులు అండ్ మెరిటోరియర్స్ అంతా కూడా అట్లాంటి స్టూడెంట్స్ వాళ్ళందరూ స్కాలర్స్ ఉండే చోట్ల ఏ ప్రభుత్వాలు చెప్పవు కరెంటు కట్ అవుతుంది మీరు ఖాళీ చేయండి అని. అన్నీ ఇట్లాంటి అభాండాలు వేసి ఎలక్షన్ ఇంకా 10 రోజులు ఉంది కదా, సో అప్పటి వరకు ఇంకా ఎక్కువ ఫ్రిక్షన్ క్రియేట్ చేసి వాళ్ళు ఏదో పబ్బం గడుపుకుందాం అనుకుంటా ఉన్నారు. అట్లా ఎవ్వరూ చేయరు. ఏ ప్రభుత్వం అయినా సరే విద్యార్థులకు అండగా నిలబడాలి. అండ్ అదే మళ్ళా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ ఇచ్చిన ఫీ రీఎంబర్స్మెంట్ని వీళ్ళు ఆపేసి ఇప్పుడు మొన్నటిదాకా 7-8 వేల కోట్ల బకాయిలు ఉండే. సో అట్లాంటి వాళ్ళు చేస్తారు, అది వాళ్ళకు అలవాటు. అవన్నీ అంటే పేదవాళ్లకు వైద్యంని అన్నింటికి దూరం చేసింది బీఆర్ఎస్. సో ఇప్పుడు కాంగ్రెస్ అదంతా ప్రక్షాళన చేస్తూ ముందుకెళ్తా ఉంది. ఇంకా బెటర్ ఏమన్నా చేయొచ్చా అనే ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉంటే, ప్రతిపక్షం ఏమో అట్లా మాట్లాడితే రైట్. ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు కాబట్టి లాస్ట్ టైం ఇవ్వలేదన్నారు. మరి మీరు ఇస్తే ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు? ఏ అకాడమిక్ ఇయర్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు మీరు? అది తప్పకుండా అమలు చేస్తామని ముందే చెప్పిండ్రు. సో వాళ్ళకందరికీ కూడా మెరుగైన విద్య వైద్యం అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. అసలు చాలా వరకు వాళ్ళ కాలేజెస్ అయితే మూసుకున్నారు మొత్తం. హాఫ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ వర్ క్లోజ్డ్. అదే బాధ అవుతూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా టేకప్ చేస్తుంది. ఖచ్చితంగా పిల్లలకు అందరికి కూడా ఇంకా మంచి విద్య అందించాలి, మంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా అందించాలని చూస్తారు. కేసీఆర్ బస్సు యాత్రలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది రైతు బంధు. మీ ప్రభుత్వం రైతు బంధు ఎందుకు ఆపేసింది? ఇక్కడ ఆపలేదు, 99% చేసినాము. అండ్ వాళ్ళు గత సంవత్సరంతో పోలిస్తే ఎప్పుడో డిసెంబర్లో మొదలుపెట్టి ఏప్రిల్ వరకు ఇస్తా పోయినరు. మేము ఆల్రెడీ ఇచ్చేసినాము. ఆయన ఇక అదే చెప్తా ఉంటారు, అంటే ఇంత 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వలే, 100 ఎకరాలు. సారీ, దే డోంట్ నీడ్. మీరు మీ వెసులుబాటు కోసం పెట్టుకున్నారు అవి. బట్ మేము ఎక్కడ కూడా ఇంకా కట్ ఆఫ్ గురించి ఇంకా విధి విధానాలు రూపొందించలేదు. అంటే అధికారంలోకి రాగానే వెంటనే మళ్ళీ ఎలక్షన్స్, మళ్ళీ కోడ్, సో దాని గురించి ఏం మాట్లాడే పరిస్థితి లేదు. బట్ వన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూర్చొని పాలసీ అయితే రూపొందిస్తారు. సో అది ఏంటిది అనేది అప్డేట్స్ నెక్స్ట్ వస్తాయి మీకు.